యూట్యూబర్ నటుడు ప్రసాద్ బెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ప్రసాద్ బెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. షూటింగ్ సమయంలో అసభ్యకరంగా తాకుతున్నాడు అని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ప్రస్తుతం ప్రసాద్ బెహ్రాను రిమాండ్కు తరలించారు జూబ్లీహిల్స్ పోలీసులు. బాధితురాలు ప్రసాద్ బెహ్రాతో కలిసి వెబ్ సిరీస్లలో నటించింది. షూటింగ్లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడు అంటూ యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రసాద్ బెహ్రాపై 75(2)79, 351(2) బిఎన్ఎస్ సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కమిటీ కుర్రాళ్ళు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రసాద్ బెహ్రా. అలాగే ప్రస్తుతం అల్లరి నరేష్ నటిస్తున్న బచ్చల మల్లి సినిమాలోనూ ప్రసాద్ బెహ్రా నటిస్తున్నాడు. షార్ట్ ఫిల్మ్స్ తో పాపులర్ అయ్యాడు ప్రసాద్ బెహ్రా. కామెడీ సిరీస్లు చేస్తూ యూట్యూబ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడిప్పుడే ప్రసాద్ సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో తనతో కలిసి పనిచేసిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసభ్యకరంగా మాట్లాడటం, షూటింగ్లో అసభ్యకరంగా తాకటం వంటివి చేస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. దాంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం అతన్ని రిమాండ్కు తరలించారు పోలీసులు.